నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్థానిక కోట మండలి ఎన్నికల్లో తెలుగుదేశం జోరు కర్నూలు నెల్లూరు కడపల్లో జయభేరి వైఎస్ కోటలో సైకిల్ పరుగులు తమ్ముళ్ల సంబరాలు పట్టభద్రులు ఉపాధ్యాయ కోట మండలి ఫలితాలపై ఉత్కంఠ 5 స్థానాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు రాత్రికి వెలువడనున్న ఫలితాలు ఏపీని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా సాగుతున్నామన్న సీఎం ప్రతిపక్షం సృష్టించే అడ్డంకులు అధిగమించి లక్ష్యం చేరతామని ధీమా యూపీలో కేంద్రం రైతుల రుణాలు మాఫీ చేస్తే తెలంగాణకు ఇవ్వాల్సిందే శాసనసభలో తెరాస సర్కారు వ్యాఖ్య తీర్మానం చేసి పంపుదామని వెల్లడి హైదరాబాద్ సభలో వామపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేటీఆర్ కమ్యూనిస్ట్ అజెండానే అమలు చేస్తున్నామని వెల్లడి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్న వస్తు సేవల పన్ను అమలు దిశలో మరో ముందడుగు కీలక బిల్లులని ఆమోదించిన కేంద్ర కేబినెట్ ఈ వారమే పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం భారత టెలికాం రంగంలో అతిపెద్ద విలీనం ఒక్కటైన ఐడియా వోడాఫోన్ ఇండియా దేశంలోనే అత్యధిక వినియోగదారులున్న సంస్థగా ఆవిర్భావం రాంచీ టెస్ట్లో భారత విజయాన్ని అడ్డుకున్న ఆసీస్ బ్యాట్స్మెన్ డ్రాగా ముగిసిన మ్యాచ్ ద్విశతక వీరుడు పూజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం సత్తా చాటింది ఇప్పటికే 6 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న తెలుగుదేశం ఈ నెల 17న ఎన్నికలు జరిగిన 3 నియోజకవర్గాల్లో కూడా జయభేరి మోగించింది ఇందులో ప్రతిపక్ష వైకాపాకు కంచుకోటగా భావిస్తున్న కడప స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉంది స్థానిక కోటాలో అన్ని స్థానాలను గెలుచుకున్న ఆనందంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 21 స్థానాలకు దశలవారీ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం సత్తా చాటింది ఇప్పటికే శాసనసభ్యుల కోటాలో 7 స్థానిక సంస్థల కోటాలో 6 ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న తెలుగుదేశం మార్చి 17న ఎన్నికలు జరిగిన 3 స్థానిక కోటా ఎమ్మెల్సీ స్థానాలను కూడా కైవసం చేసుకుంది శాసనసభ్యుల కోటాలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరణం బలరాం పోతుల సునీత బుచ్చుల అర్జునుడు డొక్కా మాణిక్యవరప్రసాదరావు వైకాపా నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి ఆళ్ల నాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్థానిక సంస్థల కోటాలో 9 సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా 6 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి శెత్రుచెర్ల విజయరామరాజు తూర్పుగోదావరి జిల్లా నుంచి చిక్కాల రామచంద్రరావు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాల నుంచి అంగర రామ్మోహనరావు మంతెన సత్యనారాయణరాజు అనంతపురం నుంచి దీపక్ రెడ్డి చిత్తూరు జిల్లాలో దొరబాబు మండలికి ఎన్నికయ్యారు ప్రతిపక్ష వైకాపా పోటీ చేయగా ఈ నెల 17న పోలింగ్ జరిగిన నెల్లూరు కర్నూలు కడప స్థానాల్లో ఇవాళ ఓట్ల లెక్కింపు జరగ్గా 3 తెలుగుదేశం జయకేతనం ఎగరేసింది నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి గెలుపొందారు నెల్లూరులో మొత్తం 851 ఓట్లు పోలైతే తెలుగుదేశంకు 465 వైకాపాకు 378 ఓట్లు రాగా వాకాటి నారాయణరెడ్డి 87 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు 2 చెల్లని ఓట్లు పడగా 1 నోటాకు పడింది కర్నూలులో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి 62 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కర్నూలులో మొత్తం 1077 ఓట్లు పోలైతే శిల్పా చక్రపాణిరెడ్డికి 564 ఆయన ప్రత్యర్థి గౌరు వెంకటరెడ్డికి 502 ఓట్లు వచ్చాయి 11 చెల్లని ఓట్లు పడగా 1 ఓటు నోటాకు పడింది ఇక వైకాపాకు కంచుకోటగా భావిస్తున్న కడపలో ఆ పార్టీ అభ్యర్థి వివేకానందరెడ్డిపై తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కడపలో మొత్తం 839 ఓట్లు పోలవగా తెలుగుదేశంకు 434 వైకాపాకు 396 ఓట్లు పడ్డాయి 8 ఓట్లు చెల్లకుండా పోగా 1 ఓటు స్వతంత్రుడికి పడింది స్థానిక సంస్థల కోటాలో ఎన్నిక జరిగిన 3 సీట్లు గెలుచుకోవడంపై తెలుగుదేశం నేతలు కార్యకర్తలు సంబరాల్లో మునిగారు అన్ని జిల్లాల్లో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకోగా అమరావతిలోని శాసనసభలో ఉన్న ముఖ్యమంత్రి ఛాంబర్లో మిఠాయిలు తినిపించుకున్నారు పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు
త్వరలోనే గవర్నర్ కోటాలో 2 శాసనమండలి స్థానాలు కూడా తెలుగుదేశం ఖాతాలో చేరనున్నాయి. మండలి ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటమి ఎదురుకావడంపై వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తమ ఎమ్మెల్యేల వద్ద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సభకు వచ్చిన జగన్ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల ఓటమికి కారణాలపై చర్చించారు. బాబాయి వివేకానందరెడ్డి ఓటమిపై కడప జిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చించిన జగన్ ఈ అంశంపై లాబీల్లో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఒకంత అసహనంతో సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల్ని తెలుగుదేశం కొనుగోలు చేసిందని ఆరోపించారు. అటు కడపలో వివేకా ఓటమిపై పార్టీలో అంతర్గత మథనం మొదలైంది. ఒక్క స్థానంలో గెలిచినా బాగుండేదని వైకాపా ఎమ్మెల్యేలు పరస్పరం చర్చించుకున్నారు. మేము కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో బేరీజులు వేసుకుంటాం. అది ప్రజలకు సంబంధించిన తీర్పు కాకపోయినా ఖచ్చితంగా దాన్ని పోస్ట్మార్టం చేసుకొని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అతి శక్తివంతమైనటువంటి పార్టీ, ప్రజలు నిర్ణయించేటువంటి పార్టీగా దాన్ని తీర్చిదిద్దుకుంటాం. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం ప్రలోభాలకు పాల్పడిందంటూ జగన్ చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. తెలుగుదేశం పార్టీ 3 ఏళ్లలో చేసిన అభివృద్ది చూసే ప్రజలు 3 జిల్లాల్లో తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని గెలిపించారని స్పష్టం చేశారు. అంచనాలకు ఖర్చులకు తేడా తెలియని ప్రతిపక్ష నేత ఉండడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తమ పార్టీలో కలిసిన 21 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని అడగడం కంటే వాళ్లే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజలే తేల్చుతారని చంద్రబాబు అన్నారు. ఇతర నేతలు వైకాపా ఆరోపణలను తప్పుపట్టారు. ఓటమిపై జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. 2019 ఎన్నికల్లో కడపలో తెలుగుదేశం విజయ దుందుబి మోగిస్తుందని అన్నారు. కడప జిల్లా లాంటి జిల్లాల్లో గతంలో మనం ఎన్నో దౌర్జన్యాలు చూసాం, ఎన్నో రకాలైన బెదిరింపులు చూసాం. ఇవాళ ప్రభుత్వ పరంగా అక్కడ స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దానికి నిదర్శనం కడప జిల్లా. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి నిన్నటిదాకా మా కోట అని చెప్పిన ఆ కోటకి ఈ ఎన్నికల ద్వారా బీటలు పడింది. 3 పట్టభద్రుల కోట, 2 ఉపాధ్యాయ కోట శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ నెల 9న పోలింగ్ జరిగిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతుంది. అదే రోజు పోలింగ్ జరిగిన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా తీర్చిదిద్దే సంకల్పం మేరకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి కరవును శాశ్వతంగా పారదోలుతామన్న ఆయన తెలుగువారంతా గర్వపడేలా రాజధాని అమరావతి నగరం నిర్మిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్దికి విపక్షం అడుగడుగునా అడ్డుపడుతోందంటూ శాసనసభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఎవరెన్ని కుట్రలు పనినా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతామని కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలకు దారితీసింది. ఇరుపక్షాల సభ్యులు మాట్లాడిన తర్వాత సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్దికి చేస్తున్న కృషిని గవర్నర్ ప్రసంగం ద్వారా వివరించినట్లు పేర్కొన్నారు. వృద్ధి రేటు విషయంలో విపక్షం చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. అత్యంత ప్రాధాన్యాంశాలుగా పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణాలను ఓ వరంగా భావించి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో విపక్షం చేసిన కుట్రలన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నారు. 33,000 ఎకరాల దిశ ప్రపంచంలోనే ప్రజాస్వామ్య చరిత్రలో జరిగిందంటే ఒక్క అమరావతిలో జరిగిన దిశ. లిటిగేషన్లు పెట్టాలనుకున్నారు, రైతుల్ని రెచ్చగొట్టాలనుకున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. వీళ్ళ ప్రయత్నాలు ఏమీ పనిచేయలేదు. దిశ చరిత్రను తిరగరాయబోతున్నాం. కసిగా పనిచేస్తాం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానం ఏదంటే దానికి కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. దిశ మీరుంటారా నేనుంటానా అది వేరే. రాష్ట్రం శాశ్వతం, తెలుగు జాతి శాశ్వతం. నేనిచ్చే విజన్ తెలుగు జాతికి ఇస్తున్నా. రాబోయే 15-20 సంవత్సరాలు 15% గ్రోత్ రావాలి. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కరువును తరిమి కొడతామన్న చంద్రబాబు గోదావరి, పెన్నా నదుల అనుసంధానం కోసం పల్నాడులో భారీ రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు.
నాకు ప్రగాఢమైన విశ్వాసం అధ్యక్ష. పులివెందులకు నీళ్లు ఇస్తా, పులివెందులకు అభివృద్ధి చేస్తా, కడపకు నీళ్లు ఇస్తా, కడపను అభివృద్ధి చేస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా. అభివృద్ధి చేసినప్పుడు ఓటు అడిగే హక్కు కూడా ఉంటుంది. 175 సీట్లు గెలవాలని, రేపు 50 వేస్తే 225 సీట్లు గెలవాలని నేను ప్రగాఢంగా పనిచేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం శాశ్వతంగా అధ్యక్ష 1-2 ఎలక్షన్లు కాదు, ఈ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలని నేను కోరుకున్నాను అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కరువుని సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తాం అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు వివరించిన సీఎం మంజునాథ్ కమిషన్ నివేదిక ఇచ్చాక కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ భృతి కూడా 500 కోట్ల రూపాయలు పెట్టాం అధ్యక్ష. ఇది కూడా ప్రపంచంలో ఎక్కడ అందరూ చెప్పి తప్పించుకున్నారు కానీ నేను పగడ్బందీ ఆలోచిస్తున్నా. చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా సమాజానికి ఉపయోగపడాలి, నిరంతరం వాళ్ళ నాలెడ్జ్ ఎట్టు పెంచుకోవాలి, వాళ్ళకు మంచి క్యారియర్ ఎట్ రావాలనో వర్కౌట్ చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. 10,000 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు పెట్టాలని నిర్ణయం చేశాం. చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని గౌరవిస్తాం. అదే మరిగా పేదలైన కాపులు కూడా న్యాయం చేయాలి. వారిచ్చే రిపోర్ట్ వస్తానే దాన్ని తీసుకొని మనం చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా న్యాయపరంగా కాపులకు కూడా రిజర్వేషన్ తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అనంతరం మాట్లాడిన ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వం బడ్జెట్లో అంకెలకు వాస్తవంగా చేసిన ఖర్చుకు పొంతన ఉండటం లేదని ఆరోపించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి నెంబర్ 1 రాష్ట్రం అధ్యక్ష కరప్షన్ లో అపాన్ స్టేట్స్ రిక్వెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు అన్న లేఖను ఇంగ్లీష్ లో చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపించారు. ఇంకా ప్రజలకు ఇంగ్లీష్ రాదనుకుంటారో, మేము అడగలేదు వాళ్ళే మాకు ఇచ్చారు అని చెప్పి బుల్డోజ్ చేశారు. రేన్ గన్లు కొనడానికి 160 కోట్లు అయితే ఆపరేట్ చేయడానికి రోజుకు 10 కోట్ల రూపాయలు ఆ కంపెనీలకు ఇచ్చారు. అంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు కాబట్టి అనంతపురం జిల్లాలో 63 మండలాలకు 63 మండలాలు కరివే. కాపు రిజర్వేషన్ల విషయంలో కూడా ప్రభుత్వ వైఖరిని జగన్ తప్పుపట్టారు. కాపులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఖర్చు పెట్టేశాము, విపరీతమైన ప్రేమ ఉంది అని అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 21వ తారీఖున తీసుకున్న రివ్యూ మీటింగ్ 338 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తామని చెప్పి చెప్పినారు. మీ బడ్జెట్ డాక్యుమెంట్ లో కనీసం కాపులకు ఎంత ఖర్చు పెట్టారో కూడా చూపించలేని అద్వారమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మంజునాథ్ కమిషన్ మీరు ఏదైతే చేశారో ఇదే సభలో మీరు చెప్పిన మాట ఏమిటి? 8 నెలల్లో కమిషన్ రిపోర్ట్ వస్తారని చెప్పి మీరు చెప్పలేదా? జగన్ ఆరోపణలను కొట్టిపారేసిన చంద్రబాబు నిజాలే చెప్పాలంటూ వైకాపా సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేయడంపై మండిపడ్డారు. మొన్న నేను దావోస్ కెడితే ఒక అతను అడిగాడు, మీ గడిచిన కాలంలో మీ ఆంధ్రప్రదేశ్ గాని అదే మరి యూపీఏ గవర్నమెంట్ లో చాలా అవినీతి జరిగింది, మీ వాళ్ళు కూడా చాలా మంది జైలుకు పోయారు, అలాంటి స్టేట్ లో ఏ విధంగా అంటున్నారంటే అది గతం, భవిష్యత్తులో జరగదు, అవినీతి రహిత పరిపాలన ఇస్తానని నేను గట్టి హామీ పునాది వేయాల్సి వచ్చింది దేశ. వీళ్ళు చేసిన తప్పుడు పనికి వీళ్ళు జైలు పోవడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్ట దిగదార్చారు దేశ. మీ యొక్క బండారం బయట పెడతా, మీ ప్రవర్తన బయట పెడతా. వాళ్ళ నాయకుడు చూసి సిగ్గుపడాలి ఎమ్మెల్యేలు. అలాంటి నాయకుడు వెనకానున్నాం, జైలుకు పోవచ్చిన నాయకుడు వెనకానుండి మీరు నన్ను గురించి మాట్లాడతారు అబద్ధాలని. అంటే మీరున్న ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. వీళ్ళైతే అలగా జనం మారి తయారైన 10 మంది ఇదే మారిగా ఉంటారు. ఈ ప్రభుత్వం అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో నిద్రపోతాం. టెక్నాలజీ ఉపయోగిస్తాం. అవినీతి రహిత రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ముందుకు పోతున్నాం. అనంతరం గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు ప్రకటించిన సభాపతి సభను రేపటికి వాయిదా వేశారు. బడ్జెట్లో వ్యవసాయ శాఖకు గతం కంటే ఎక్కువగానే కేటాయింపులు జరిపినట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నాబార్డు కింద తీసుకునే 1000 కోట్ల రూపాయలు పద్దులో కలపలేదని బడ్జెట్ పద్దులపై చర్చలో వివరించింది. 2014-15, 2015-16 సంవత్సరాల్లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, దిగుబడులు తగ్గాయన్న నివేదికల నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో విపక్షాలు ఆరోపించాయి. నకిలీ విత్తనాల విషయంలోనూ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించాయి. ఉత్తరప్రదేశ్లో రైతు రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి తెలంగాణ రైతులకు కూడా రుణమాఫీ చేసేలా శాసనసభ తీర్మానం చేయాలని సూచించారు. అందుకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఏ విధమైన నిర్ణయం అయినా కానీ రాష్ట్రానికి ఒకలాగా ఉండడానికి వీల్లేదు. ఏ విధంగా ఉత్తరప్రదేశ్ లో మన కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందించే విధంగా, ఎందుకంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వం 72,000 కోట్లు జాతీయ స్థాయిలో ఒక యూనిఫామ్ పాలసీగా అమలు చేయడం జరిగింది.
ఇప్పుడు కూడా ఒక యూనిఫామ్ పాలసీగా అమలు చేసే విధంగా ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి నివేదిస్తే బాగుంటుందని. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ యొక్క రైతుల అప్పుల మాఫీ జరగదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటే ఆ యొక్క అప్పుల మాఫీ జరుగుతుంది తప్ప వెంకయ్యనాయుడు గారు అనేది అంటే ఇది భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ పాలసీ కాదు. ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ ఆ నిధులతో అప్పులు మాఫీ చేస్తామని వెంకయ్యనాయుడు గారు చెప్పారు. ఒకవేళ ఈ భారాన్ని కేంద్రమే మోసేటట్టే పరిస్థితి వస్తే ఈ శాసనసభ కూడా ఏకగ్రీవంగా మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ యొక్క లోన్ మాఫీ చేయడానికి ఏకగ్రీవంగా మీ అందరూ ఆమోదించవలసింది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో భాజపా రాష్ట్ర నేతలు కూడా ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. రేషన్ కార్డులకు సంబంధించి శాసనసభలో భాజపా శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి హైదరాబాద్లో పేదలందరికీ త్వరలో రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఈ పాస్ యంత్రాల విషయంలో తలెత్తుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఈటెల చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్పగా అభివృద్ధి పనులు చేస్తూ ఉంది కాబట్టి మీరు కూడా ప్రధానమంత్రి గారికో మీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పి మాకు డబ్బులు ఎక్కువ ఇప్పించే ప్రయత్నం చేస్తే తెలంగాణ మరింత డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల సొమ్ము అనే విషయం మర్చిపోవద్దు. అది తప్పకుండా పక్కదారి పట్టించకుండా ఎఫెక్ట్గా ప్రజలు ఖర్చు పెట్టే వాతావరణానికి మీరు మేము సహకరించి పనిచేసుకోవాలి తప్ప దానికంటే భిన్నంగా ఉంటుందని చెప్పి తమ ద్వారా మనవి చేస్తున్నాం. అధ్యక్ష, దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్తున్న వస్తు సేవల పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చే దిశలో మరో కీలక ముందడుగు పడింది. వచ్చే జులై 1 నుంచి జీఎస్టీని అమలు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్న కేంద్రం ఈ దిశలో 4 బిల్లులకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కేంద్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లులు సహా జీఎస్టీ పరిహార చెల్లింపునకు సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లులకు గత వారమే జీఎస్టీ మండలి ఆమోదించగా పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు వీలుగా మంత్రివర్గం వాటికి ఆమోదముద్ర వేసింది. ఇదే సమయంలో జీఎస్టీ మండలి ఆమోదించిన రాష్ట్రాల జీఎస్టీ బిల్లుకు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా జులై 1 నుంచే కొత్త పన్నుల విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్న కేంద్రం పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే సిజీఎస్టీ, ఐజీఎస్టీ, యూటీజీఎస్టీ బిల్లులకు ఆమోదం పొందాలని భావిస్తోంది. ఈ వారంలోనే వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ బిల్లుల్ని ద్రవ్య బిల్లులుగా పెట్టి పార్లమెంట్ ఆమోదం పొందే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోనే అసలు సిసలు కమ్యూనిస్టు నేత సీఎం కేసీఆరేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీ పేరులో కమ్యూనిస్టు పదం లేకపోయినా తమ పంథా మాత్రం అదేనని తెలంగాణ భవన్లో వరంగల్ జిల్లాకు చెందిన సిపిఎం నేతలు, కార్యకర్తలను తెరాసలోకి ఆహ్వానించిన తర్వాత కేటీఆర్ చెప్పారు. దేశంలో సంక్షేమం కోసం బడ్జెట్లో 40,000 కోట్లు కేటాయించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్న ఆయన సన్నబియ్యం, పింఛన్లు, గర్భవతులకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇది పేదల ప్రభుత్వమా, పెద్దవాళ్ల ప్రభుత్వమా? ఒక్కసారి ఆ తమ్మినేని వీరభద్రంకు మీరు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. నిన్న ఆయన సభకు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారిని పిలిచిండు. వచ్చినోడు ఆయనతో ఏం చేసిండు? ఆయన కేసీఆర్ సార్ని కలిసిండు మధ్యాహ్నం. మీరు మంచిగా బ్రహ్మాండంగా పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, మంచి సంక్షేమ కార్యక్రమాలు పెట్టామని చెప్పి మంచిగా 4 మాటలు చెప్పిండు. అక్కడ పోయి ఇక పురాగా ఏమనకపోతే బాగుండదని చెప్పి వీరభద్రం బాధపడతాడని చెప్పి ఏదో 1-2 మాటలను ఆయన తెలిపాడు. పాపం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి మీ రాష్ట్రం నుంచి మేము నేర్చుకొని పోతాం అంటున్నట్టే నువ్వెప్పుడు నేర్చుకుంటావు తమ్మినేని వీరభద్రం అని నేను అడుగుతున్నా. తెరాస ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాల సాధన కోసం పోరాడుతున్నందుకే సీపీఎంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. 5 నెలల పాటు సాగిన మహాజన పాదయాత్రతో ఎన్నో ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చామన్న ఆయన సామాజిక న్యాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామన్నారు. తెలంగాణ అభివృద్ది జరగాలంటే పార్టీలు, వ్యక్తులు ముఖ్యం కాదన్న తమ్మినేని అజెండా ప్రధానం ముందుకెళ్లాలని హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. ఎప్పుడు వచ్చింది ఆయన కోపం? అలన్ సాగర్లో 2013 చట్టాన్ని అమలు చేయమంటే కోపం వచ్చింది. లేదంటే మహాజన పాదయాత్ర పెట్టి సామాజిక న్యాయం కావాలంటే కోపం వచ్చింది. చట్టబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి చట్టాన్ని అమలు చేయమంటే కోపం రావడం ఏంటి? రోజున మార్క్సిజాన్ని చాలా సృజనాత్మకంగా అన్వయిస్తున్నాం కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సమస్యలను వెలికి తీసుకొచ్చి దాని మీద మహాజన పాదయాత్ర జరిగింది. ఇది భరించలేకపోతున్నాడు.
రుణమాఫీనే వద్దన్న వైకాపాకు రైతు రుణమాఫీపై మాట్లాడే నైతిక అర్హత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఇప్పటి వరకు 24,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశామన్న మంత్రి అందులో వైకాపా నుంచి ఎన్నికైన శాసనసభ్యుల రుణాలు కూడా ఉన్నాయని చెప్పారు. జగన్ అవినీతి సొమ్ము మొత్తం తిరిగి ఇస్తే ఏకబిగిన ₹1,00,000 మేర ఒక్కో రైతుకు రుణ విముక్తి కల్పిస్తామన్నారు. రైతుల రుణాలు ఏకమొత్తంలో రుణమాఫీ చేయాలంటూ వైకాపా సభ్యురాలు కళావతి శాసనసభలో అడిగిన ప్రశ్నకు పుల్లారావు ఈ మేరకు సమాధానమిచ్చారు. రైతులకు రుణమాఫీ ఎలా సాధ్యం? విజయం అధ్యక్ష, ఆదాయమే లేదు, రుణమాఫీ ఎలా? జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు, విజయమ్మ గారు వ్యతిరేకించారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. దీన్ని కాదంటారో చెప్పమనండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3 ఏళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 16,24,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సుమారు 1,168 ఒప్పందాలు జరిగాయన్న మంత్రి 32 లక్షల పైచిలుకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పీఎస్సీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రం మొత్తం అభివృద్ది చేయడమే తమ లక్ష్యంగా చెప్పిన యనమల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భారీ మొత్తంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ ఎలా సాధ్యం? విజయం అధ్యక్ష, ఆదాయమే లేదు, రుణమాఫీ ఎలా? జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు, విజయమ్మ గారు వ్యతిరేకించారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని బహుళ అంతస్తు భవనంపై హత్యకు గురైన డ్రైవర్ నాగరాజు కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు వెంకట్ సహా అతడి తండ్రి ఐఏఎస్ అధికారి అయిన వెంకటేశ్వరరావును కూడా పోలీసులు విచారిస్తున్నారు. నాగరాజు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య గురించి తెలిసి కూడా దాచిపెట్టారనే అనుమానంపై ఐఏఎస్ అధికారి ఆయన భార్యను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వెంకటేశ్వరరావు తన ఫోన్ను పోలీసులు తీసుకోవడాన్ని తప్పుపట్టారు. వెంకటేశ్వరరావు తెలంగాణ సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శి పనిచేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రాథమిక ఆధారాలను బట్టి నాగరాజును వెంకట్ హత్య చేశాడని భావిస్తున్న పోలీసులు 2 ఏళ్ల పాటు తన వద్ద పనిచేసిన డ్రైవర్ను ఎందుకు చంపాల్సి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. మణిపూర్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో మూజువానీ ఓటుతో నెగ్గింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతుగా 33 మంది ఓటేయగా బల పరీక్షలో ఆయన గెలుపొందారు. 60 స్థానాలున్న మణిపూర్ శాసనసభలో భారతీయ జనతా పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలుండగా నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన 4, నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేలు 4, లోక్ జనశక్తి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన 2, 1 స్వతంత్ర ఎమ్మెల్యే సహా కాంగ్రెస్ నుంచి భాజపా గూటికి చేరిన మరో శాసనసభ్యుడు భాజపా సర్కార్కు మద్దతు తెలిపారు. అంతకుముందు సింగ్జామై నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా శాసనసభ్యుడు ఉమ్నం ఖేమ్చంద్ సింగ్ మణిపూర్ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతల పునరుద్దరణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ జావీద్ అహ్మద్తో సమావేశమైన ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మలు కూడా హాజరైన ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం మార్గనిర్దేశనం చేశారు. ఆదివారం రాత్రి అలహాబాద్ సమీపంలో బీఎస్పీ నేత మహమ్మద్ షమీ హత్యకు గురవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆదిత్యనాథ్ శాంతి భద్రతలు తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ భేటీ అనంతరం ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం తమ ప్రభుత్వ విధి విధానాలను తెలియజేశారు. మరోవైపు ప్రభుత్వ అధికారులు, మంత్రులు 15 రోజుల్లో తమ స్థిర చర ఆస్తులు, ఆదాయ పన్ను వివరాలను ప్రకటించాలని ఆదిత్యనాథ్ ఆదేశించారు. భారత టెలికాం రంగంలో అతిపెద్ద విలీనం జరిగింది. దేశ టెలికాం దిగ్గజాల్లో ఒకటైన ఐడియా సెల్యులార్, వోడాఫోన్ విలీనాన్ని ప్రకటించాయి. మొత్తం $10 బిలియన్ విలువైన ఈ విలీనం తర్వాత దేశ టెలికాం మార్కెట్లో అత్యధిక వినియోగదారులతో నూతన సంస్థ అతి పెద్దదిగా అవతరించనుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో వోడాఫోన్కు 20 కోట్లకు పైగా వినియోగదారులుంటే ఐడియాకు 19 కోట్లకు పైనే వినియోగదారులున్నారు. 2 సంస్థల విలీనం తర్వాత 39 కోట్లకు పైగా వినియోగదారులతో ఐడియా, వోడాఫోన్ సంస్థ అతి పెద్దదిగా అవతరించనుంది.
కొత్త సంస్థలో వోడాఫోన్కు 45.1% వాటా దక్కనుండగా ఇందులో 3,900 కోట్ల విలువైన 4.9% వాటాను ఐడియా సెల్యులార్ యాజమాన్య సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్నకు విక్రయించనుంది. ఈ విక్రయానికి సంబంధించిన మొత్తాన్ని తామే చెల్లించనున్నట్టు సంయుక్త సంస్థకు ముఖ్య కార్యనిర్వాహక అధికారి సీఈఓగా నియమితులైన కుమారమంగళం బిర్లా తెలిపారు. సంయుక్త సంస్థలో ఐడియా సెల్యులార్ యాజమాన్యానికి 26% వాటాలు దక్కనుండగా మిగిలిన షేర్లు సాధారణ వాటాదారులకు దక్కనున్నాయి. ఈ విలీన ప్రకటన వెలువడిన తర్వాత స్టాక్ మార్కెట్లో ఐడియా వాటాల ధర భారీగా పతనమైంది. ఒక దశలో దాదాపు 15% తగ్గుదల నమోదైంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.